about what are the advantages of cloud computing. దాని తర్వాత what are the service providers of cloud computing, ఏ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నవి, దాని తర్వాత రిమైనింగ్ అవన్నీ మనం డిస్కస్ చేసుకోం. తరుణ్ గారు వినబడుతుంది, ఇక్కడ కనబడుతుంది, వినబడుతుంది కదా. సో ఫస్ట్ బెనిఫిట్స్ చెప్పండి. ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటిది మనకు? మనం నిన్న లాస్ట్ టైం నేను ఓవరాల్గా చెప్పాను, బట్ ఈరోజు ఫేర్ చేసుకుంటున్నాం, నోట్స్ రాస్తున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఫస్ట్ ఏంటిది? మినిమైజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మినిమైజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? సపరేట్ స్పేస్, మనం సపరేట్ కంప్యూటర్, దానికి రిలేటెడ్ హార్డ్వేర్, హార్డ్ డిస్క్, డెడికేటెడ్ ఇంటర్నెట్, ఒక తర్వాత ర్యామ్, తర్వాత ఇవన్నీ సర్వర్లు, ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో వీఆర్ మినిమైజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? రెడ్యూసింగ్ ద కాస్ట్. రెడ్యూసింగ్ ద కాస్ట్. సో బై యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఫస్ట్ మనకు కొంచెం డబ్బులు పెడుతున్నామని ఫీలింగ్ రావచ్చు, బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద లాంగ్ టర్మ్ లో చూస్తే చాలా తక్కువ అయిపోతుంది. సో రెడ్యూసింగ్ ద కాస్ట్. నెక్స్ట్ డైనమికలీ స్టోరేజ్ ఇంక్రీజ్. డైనమికలీ స్టోరేజ్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఎలా అంటే ఒకవేళ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సైజ్ అనేది తగ్గిపోలేదు అనుకో, ట్రాఫిక్, మన డేటాబేస్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటిది మళ్ళీ మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలా కాదు, స్కేలబిలిటీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో డైనమికలీ వీ కెన్ గ్రో ద స్టోరేజ్ కెపాసిటీ. స్టోరేజ్ కెపాసిటీ అనేది మన బేస్డ్ ఆన్ మన అప్లికేషన్ డేటాబేస్ ప్రకారం అదే ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ కూడా మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, హైలీ ఆటోమేటెడ్. హైలీ ఆటోమేటెడ్. సో నెక్స్ట్ అప్డేట్స్ కానీ నెక్స్ట్ షెడ్యూలింగ్ వర్షన్స్ రిలీజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా దానికోసం మనం సపరేట్గా మళ్ళీ డిప్లాయ్ చేయాల్సిన అవన్నీ స్టార్టింగ్ నుండి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక్కసారి మనము అప్డేట్ కొట్టేస్తే సరిపోతుంది. అప్డేట్స్ విల్ బి ఆటోమేటెడ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మొబిలిటీ. సో ఇక్కడ మొబిలిటీ అంటే ఏంటిదంటే మనం ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉంటుంది, అక్కడ వేరే ఎక్కడి నుండి అయినా యాక్సెస్ చేయడం అనేది కష్టం అవుతుంది. రిమోట్ ప్లేస్ల నుండి యాక్సెస్ చేయడం అనేది కష్టం ఉంటుంది. ఇది అలా కాదు, ఎనీబడి ఇన్ అవర్ టీమ్ మెంబర్స్ కెన్ యాక్సెస్ ఈజీలీ. యాక్సెస్ అనేది మనం క్రెడెన్షియల్స్ ఇచ్చిన తగ్గట్టు మొబైల్ నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇంకేం డిస్కస్ చేసాం మనము? ఫ్లెక్సిబిలిటీ. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అడ్వాంటేజెస్ నేను కొన్ని రాశాను ఇక్కడ, ఇంకా చాలా పాయింట్స్ మనం డిరైవ్ చేయొచ్చు. వీ కెన్ డిరైవ్ మోర్ పాయింట్స్, బట్ ఇక్కడ కొన్ని మనం జనరల్గా అబ్జర్వ్ నోటీసబుల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే నేను ఇవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేది ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనకు కావాలి. హూ ఆర్ ద ప్రొవైడింగ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్స్? సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తారంటే ఏదైనా డౌట్ ఉందని అర్థం. దానికి ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ టైప్ హియర్. సో సింధు గారు, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే సెక్యూరిటీ ప్రాబ్లం అని మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, అంటే అవి ఇగ్నోర్ చేసే డిసడ్వాంటేజెస్. సో సింధు గారు, డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు సెక్యూరిటీ కొంచెం వేరే ఎట్లయినా థర్డ్ పార్టీ వాళ్ళు మనది ప్రొవైడ్ చేస్తున్నారు, మన అప్లికేషన్ని థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర పెడుతున్నాం కాబట్టి కొంచెం అనేది సెక్యూరిటీ థ్రెట్స్ మాత్రం ఉంటవి. బట్ అవి కూడా ఏంటంటే డిఫరెంట్ బేస్డ్ ఆన్ దట్ మంచి ప్రొవైడర్స్ ప్లాట్ఫామ్స్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో నజ్మా గారు ప్లీజ్ రినేమ్ యువర్ సెల్ఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫ్రమ్ కద్రి. నజ్మా గారు ప్లీజ్ మీ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు రినేమ్ అనే ఆప్షన్ ఇక్కడ పడుతుంది. అదర్వైజ్ ఐ విల్ రినేమ్. 1 సెకండ్ టు సీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా రినేమ్ చేయాలనేది. జస్ట్ కద్రి ఏ డిస్ట్రిక్ట్ ఏటీపీ కదా, ఏటీపీ డాట్ యువర్ నేమ్ కాలేజ్ నేమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డాట్ నజ్మా. జస్ట్ మీ నేమ్ రీనేమ్ చేసాను చూడండి ఇక్కడ. సో మీ డౌట్స్ ఏంటిది, మొబిలిటీ అంటే ఏంటిది అనేది ఎక్కడ నుండి అయినా అంటే మనం యాక్సెస్ చేయవచ్చు అనేది. మొబిలిటీ అంటే వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఫ్లెక్సిబిలిటీ అంటే కూడా అంటే దానికోసం డెడికేటెడ్ టీమ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. దానికోసం 24 hours ఎలక్ట్రిసిటీ సప్లై పెట్టాల్సిన అవసరం లేదు. 24/7 డెడికేటెడ్ టీమ్ చూడాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని ఫ్లెక్సిబిలిటీ అని చెప్పొచ్చు. అంటే మనం ఏదైనా కొత్త వర్షన్ రిలీజ్ చేయడం కూడా ఈవెన్ మొబైల్ నుండి కూడా నేను అప్లోడ్ చేయవచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్లో. నేను మొబైల్ నుండి కూడా ఏదైనా ఉంటే చిన్న చిన్న చేంజెస్ కానీ నా మొబైల్ నుండి కూడా చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు ఉంటుంది. దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటున్నాం. ఇంకా నేను ఇక్కడ చెప్పే పాయింట్స్ మాత్రమే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. స్కేలబిలిటీ అంటే పర్ఫార్మెన్స్ అండి. నేను ఇక్కడ స్కేలబిలిటీ రాలేదు, బట్ స్కేలబిలిటీ అని కూడా నేను చెప్పి ఉంటాను. స్కేలబిలిటీ అంటే దాని అర్థం ఏంటిదంటే ఆటోమేటిక్గా దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది లేకపోతే తగ్గుతుంది. స్కేలబుల్ అంటే పర్ఫార్మెన్స్ కెన్ బి అప్, అంటే బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ని బట్టి ఆటోమేటిక్గా స్కేలబిలిటీ అంటే పెరిగిపోతుంది, తగ్గడము పెరగడం అనేది దాన్ని స్కేలబిలిటీ అంటాము. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఫంక్షనాలిటీ అంటే పనితీరులనే కావచ్చు, వాటిని స్కేలబిలిటీ అంటాము. హైలీ ఆటోమేటెడ్ అంటే సురేష్ టిపి గారు నెల్లూరు. కొత్త వర్షన్స్ కానీ ఏదైనా మనం ఇంకో కొత్త వర్షన్ రిలీజ్ చేసేటప్పుడు మన ఆన్ ప్రెమిసెస్లో చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ టైం ఏదైతే మనం డిప్లాయ్ చేస్తామో మళ్ళీ అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒకసారి మనము కాన్ఫిగరేషన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోతుంది అప్డేట్స్ అనేది. దీన్నే హైలీ ఆటోమేటెడ్ అంటాము. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సింధు గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అని. డిసడ్వాంటేజెస్ కూడా మనం కొన్ని పెట్టచ్చు. సో నేను ఇక్కడ రాస్తాను. యాక్చువల్లీ డిసడ్వాంటేజెస్ పెద్ద అవసరం లేదని నేను ఏం పాయింట్స్ రాద్దామని నేను అనుకోలేదు, బట్ లెట్ మీ రైట్ హియర్ డిసడ్వాంటేజెస్. సో ఏంటంటే కొంచెం సెక్యూరిటీ థ్రెట్. సెక్యూరిటీ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు అలా ఫీలింగ్ ఉండే మన మైండ్లో ఒక ఫీలింగ్ అన్నట్టు. సెక్యూరిటీ అంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన యొక్క ప్రాపర్టీని వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నాము అంటే కొంచెం మనకు భయం ఉంటుంది కదా. ఇది కూడా థర్డ్ పార్టీ. ఇప్పుడు క్లౌడ్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళు, వేరే వాళ్ళ సర్వర్ని మనం రెంట్ తీసుకుంటున్నాం. సో మన ప్రాపర్టీ అనేది వాళ్ళ దగ్గర పెడుతున్నాము, వేరే దగ్గర ఉన్నప్పుడు మన దగ్గరకు ఉందంటే వేరే దగ్గర ఉన్నప్పుడు కొంచెం సెక్యూరిటీ అనేది ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇంతకు ముందు కొంచెం ఉంటే ఇప్పుడు ఏం లేదు. సో అది కూడా ఇట్స్ వెరీ వెరీ లెస్ అన్నట్టు. హైలీ సెక్యూరిటీ. బట్ సెకండ్ ఇది ఏంటిది, సో మైగ్రేషన్ ప్రాబ్లం. ఇక్కడ మైగ్రేషన్ అంటే నేను ఒక క్లౌడ్ నుండి ఇంకొక క్లౌడ్ దగ్గరికి మైగ్రేట్ అవుతున్నప్పుడు సో మళ్ళీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో నా యొక్క అప్లికేషన్ని నేను డిప్లాయ్ చేశాను, హోస్ట్ చేశాను. దాని తర్వాత నేను దాన్ని గూగుల్లో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ అజూర్లో పెట్టేటప్పుడు దీని మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది అంత సింపుల్గా ఉండదు. సో ఇలాంటి అనేది ఇంకా కొన్ని మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి మనం డిసడ్వాంటేజ్ లాగా తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఏడబ్ల్యూఎస్లో ఉండేటోళ్ళు ఏడబ్ల్యూఎస్లోనే పెడుతున్నారు, క్లౌడ్లో అజూర్లో ఉండే వాళ్ళు అజూర్లోనే పెట్టేస్తున్నారు. మైగ్రేషన్ ఉండేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాట్ సో సింపుల్ టు మైగ్రేట్ ఫ్రమ్ వన్ క్లౌడ్ ప్రొవైడర్ టు అనదర్ క్లౌడ్ ప్రొవైడర్. దాన్నే మైగ్రేషన్ ప్రాబ్లం అంటాం. దీని యొక్క డిసడ్వాంటేజెస్. సో అదేవిధంగా ఏదైనా సర్వర్కి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఇది కొద్దిగా ప్రాబ్లమే.
సో ఇంతకుముందు ఏంటంటే ఇంటర్నెట్ ప్రాబ్లం అనేవాళ్ళు, బట్ ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఏం ఉండట్లేదు ఇప్పుడు. అది డిసడ్వాంటేజ్ కింద కూడా ఏం తీసుకోవట్లేదు. సో ఇవి అర్థమైంది అనుకుంటాను. లెట్స్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్, రైట్? ఓకే, రైట్. Please ask only related questions. Later you can ask. Next we go for cloud platforms. Cloud platforms in the market. What are the cloud platforms in the market? మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి ఇన్ ద మార్కెట్ అనేది. AWS మనం నేర్చుకుంటుంది అదే వీఆర్ గోయింగ్ టు లెర్న్. అంటే ఏంటిది? అమెజాన్, ఇది ఒక పేరు, ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్, వెబ్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంకా చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ యువర్ రెస్పాన్స్. అనదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, కెన్ ఎనీబడి? మీ అందరికి తెలిసి ఉంటుంది. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. మైక్రోసాఫ్ట్. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్ అంటారు. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేది గూగుల్ వాళ్ళది కూడా ఉంది, గూగుల్ క్లౌడ్. నెక్స్ట్ ఫోర్త్ అలీబాబా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాయంటే ఇవి. నెక్స్ట్ ఐబిఎం వాళ్ళది కూడా, దే హ్యావ్ దేర్ ఓన్ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఎస్, విఎంవేర్ క్లౌడ్ ఉంది. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అనేది సిఆర్ఎం అనేది ఒక దే ఆర్ సిఆర్ఎం అంటే కస్టమర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద, అంటే ఇవన్నీ కాదండి. సో మనకు నాట్ ఓన్లీ దిస్ వన్. సో వై షుడ్ వి లెర్న్ ఓన్లీ AWS అంటే జస్ట్ నేను ఆ రీజన్స్ అనేది చెప్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఇట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఓకే. సో సెకండ్ పాయింట్ ఏంటిదంటే సింపుల్. ఇది చాలా సింపుల్ అండి. ఇది మనము యాక్సెస్ చేయడం, AWSలో యాక్సెస్ చేయడం కానీ కన్సోల్లోకి వెళ్ళి మనము హోస్ట్ చేయడం కూడా కంపేర్ టు అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి తో కంపేర్ చేస్తే AWS అనేది చాలా సింపుల్. సో ఇట్ ఈస్ సో సింపుల్. థర్డ్ ఏంటిదంటే పర్ అవర్ బిల్లింగ్. మన AWSలో ఉండడం ఏంటంటే నువ్వు ఎన్ని గంటలు యూజ్ చేసుకుంటే, ఎన్ని మినిట్స్ యూజ్ చేసుకుంటే అంతవరకు మాత్రమే బిల్లింగ్ అనేది ఉంటుంది. సో మనం ఓన్లీ 2 అవర్సే యూజ్ చేసుకున్నాం అనుకోండి, పర్ మంత్ లాగా వాళ్ళు రెంట్ అనేది అడగరు. ఓన్లీ 2 days ఆ 2 hours నెంబర్ ఆఫ్ మినిట్స్ ప్రకారంగానే మనము అమౌంట్ అనేది పే చేయొచ్చు. దానివల్ల కూడా ఇట్ బికేమ్ ఏ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. పర్ అవర్ బిల్లింగ్. సో నెక్స్ట్ ఏంది? అమెజాన్ అనేది ఒక బ్రాండ్ అనేది. ఇప్పుడు జనరల్గా అమెజాన్ అనేది జస్ట్ నార్మల్ పర్సన్, అంటే కామన్ పర్సన్స్ కూడా నోట్లో నాలుక అయిపోయింది. అమెజాన్ వెళ్ళి మనము ఏదైనా పర్చేజ్ చేయడం అనేది కూడా చాలా సింపుల్ అయిపోయింది. సో అమెజాన్ అనేది ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. బికాస్ ఆఫ్ దట్ బ్రాండ్ నేమ్ ఆల్సో ఇట్ బికేమ్ పాపులర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఈజీ ప్రొఫైల్ సెటప్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాం అనుకో, డైరెక్ట్ మనం ఫేస్బుక్ వెళ్ళలేం కదా. దాంట్లో రిజిస్టర్ అవి, దాంట్లో మనం ప్రొఫైల్ డీటెయిల్స్ మనం అన్నీ యాడ్ చేస్తాం, రైట్? ఈవెన్ ట్విట్టర్ ఆల్సో సేమ్ లైక్ దిస్, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో సేమ్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా అంతే, మనం జస్ట్ ఫేస్బుక్, ట్విట్టర్ ఏదైతే మనం ప్రొఫైల్లో ఏదైతే పెట్టుకుంటున్నామో ఆల్మోస్ట్ అంత సింపుల్గానే మనం ప్రొఫైల్ కానీ ఈమెయిల్ సెట్టింగ్ కానీ అన్నీ మనం పెట్టేసుకోవచ్చు.
సో అండ్ ఇది ఏంటంటే ఫస్ట్ టైం మనకేమైనా కొంచెం మనకేమైనా డిఫికల్ట్ అంటుండొచ్చు, కానీ సెకండ్ టైం థర్డ్ టైం చూస్తే ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అస్, ఓకే, టు సెట్ అవర్ ప్రొఫైల్స్. సో based on these 5 points, okay, so we are learning the Amazon. Based on these 5 points, we are learning the Amazon. Just wait for a moment. So we have 42%. So next వచ్చేసి మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది. మైక్రోసాఫ్ట్ అది ఏంటంటే జస్ట్ 16.5 ఉంది %. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్, ఓకే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాం. జస్ట్ ఇది ఓన్లీ 9.5 షేర్ ఉంది. జస్ట్ కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ 40% అయితే గ్యారంటీ. సో అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, అదర్ అనేది నెక్స్ట్ రిమైనింగ్ 37%. సో ఎలా చూసుకున్నా కానీ మనకు AWS ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. సో ఈ మార్కెట్లో వీటికి ఇంత డిమాండ్ ఉన్నట్టు, ఇంతవరకు 42% ఈజ్, అందుకే మనం ఇట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకు జాబ్ రోల్స్ ఏముంటాయి అనేది చూద్దాం. AWSలో జాబ్ రోల్స్, what are the job roles are available in the AWS? First, AWS sysaps administrator అంటాం. సో నెక్స్ట్ క్లౌడ్ డెవలపర్, నెక్స్ట్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెక్స్ట్ DevOps, సో మనకు సో జాబ్ రూల్స్ అనేది నేను ఇంకా చాలా ఉన్నాయి, బట్ మేజర్గా నేను ఉండేటివి నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే జస్ట్ అంటే మనకు ఇది మనం ఇది ఫ్రెషర్స్ లాగా ఉంటుంది. సో ఇది ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటంటే డెవాప్స్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కంపేర్ టు అది. సో దీనికి ఏంటంటే హై క్వాలిఫైడ్ పర్సన్, అంటే దీనికి రావాలంటే దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటంటే డెవాప్స్ తెలియాలంటే మనకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా బాగా ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ బాగా తెలిసి ఉండాలి, ఓకే, టూల్స్ కూడా మనకు ఉండాలి, అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎక్కువ ఉండాలి, తర్వాత లైనెక్స్ కమాండ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి డెవాప్స్ వెళ్ళాలంటే. సో వీళ్ళు డెవాప్స్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ రిమైనింగ్ అనేది మామూలుగా మనము ఇవి నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. డెవాప్స్ అంటే ఈ 1 2 3 4 ఉన్నాయి కదా, ఇవన్నీ తెలిసిన వాళ్ళే డెవాప్స్కి అనేది వెళ్ళిపోవచ్చు, రైట్. సో జాబ్ రోల్స్ ఏముంటాయి అనేది మనం చూసాం ఇప్పుడు. సో వీటి మీద జస్ట్ అంటే మీకు అవేర్నెస్ కోసం అనేది చెప్తున్నాను, ఏమేమి స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇవన్నీ ఫ్రెషర్ లెవెల్లో కూడా జాబ్స్ అనేది అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు మార్కెట్లో.
సో దీస్ ఆర్ ద జాబ్ రోల్స్. మీరు ఏమైనా నోట్ చేసుకుంటారా ఇప్పటివరకు చెప్పినాయి? డూ యూ వాంట్ టు నోట్ ఇట్ డౌన్? సో నెక్స్ట్ topic is types of cloud computing. ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్, ఇప్పుడు మనం చెప్పేటి ఇవన్నిటికీ జాబ్ రోల్స్ అన్నిటికీ మనకి ఈ బేసిక్స్ అనేది అన్నిటికీ కూడా రావాలి. నౌ వీఆర్ లెర్నింగ్ ద బేసిక్స్. అంటే దాని తర్వాత వీ కెన్ గో ఫర్ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ని బట్టి ఈ జాబ్ రోల్స్కి మనం వెళ్ళొచ్చు. సో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. So there we have two types: deployment level, deployment model. Second one is service model. We have two types of cloud computing: deployment model, service model. సో వీటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క పాయింట్. యూ డోంట్ వరీ అబౌట్. సో మనకి ఇప్పుడు ఏంటి, వీ హ్యావ్ టూ టైప్స్, అదే అర్థమైపోయింది. ఆ టూ టైప్స్ ఏంటివి? డిప్లాయ్మెంట్ మోడల్, సెకండ్ వన్ ఇస్ సర్వీస్ మోడల్. సో ఫస్ట్ డిప్లాయ్మెంట్ మోడల్ అనే ఏంటిది అనేది చూద్దాం. అంటే డిప్లాయ్మెంట్ అంటే ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంది? డిప్లాయ్ అంటే అర్థం ఏంటిదో తెలుసా? ఫస్ట్ మీరు ఒకటే అప్లికేషన్ రెడీ చేశారు, దాన్ని క్లయింట్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. ఓకే, ఐ హ్యావ్ డిజైన్డ్ వన్ అప్లికేషన్ ఫర్ క్లయింట్. దాని తర్వాత నేను ఏం చేయాలి? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ మై ఎంటైర్ ప్రాజెక్ట్ ఐ నీడ్ టు హ్యాండ్ ఓవర్ టు ద క్లయింట్ కదా. హ్యాండ్ ఓవర్ టు ద క్లయింట్ అన్నప్పుడు డైరెక్ట్గా మనం ఇచ్చేయము, ఆయన క్లయింట్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి చూపిస్తాం. వీటిని డిప్లాయ్మెంట్ అంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటిది? ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ వెబ్సైటే ఉందనుకోండి, వెబ్సైట్ అనేది ఐ వాంట్ టు మేక్ ఇట్ అవైలబుల్ టు ద ఓల్ పబ్లిక్. ఇట్ షుడ్ బి అవైలబుల్ టు ద అక్రాస్ ద వరల్డ్. అంటే ఏం చేయాలి? సర్వర్లో మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. ఆ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తేనే ఆ వెబ్సైట్ అనేది అందరికీ కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే, సర్వర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసే వాటిని ఏమంటారంటే డిప్లాయ్మెంట్ అంటారు. డిప్లాయ్మెంట్ అంటే అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్? ఎందుకంటే డిప్లాయ్మెంట్కి అనేది సపరేట్గా డెఫినేషన్ అనేది మనం ఇక్కడ నేనేమి ఇవ్వట్లేదు. డిప్లాయ్ అంటే జస్ట్ ఓకే, థ్యాంక్ యూ. సో డిప్లాయ్మెంట్ మోడల్ అండ్ సర్వీస్ మోడల్. ఫస్ట్ వి టాక్ ఇంటూ డిప్లాయ్మెంట్ మోడల్ అంటే ఏంటిదనేది చూద్దాం. వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ మోడల్? సో మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని నేను వేరే వాళ్ళ క్లయింట్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. సో అలా ఇన్స్టాల్ చేసే వాళ్ళకి క్లయింట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ రెడీ చేసి పెట్టాను. ఆ అప్లికేషన్ అనేది మనకు తెలుసు, అది పబ్లిక్ కోసం తయారు చేస్తున్నామా లేకపోతే ఇంటర్నల్. మన సూపర్ మార్కెట్ ఉందండి, సూపర్ మార్కెట్లో ఒక అప్లికేషన్ రెడీ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇస్ నాట్ ఫర్ పబ్లిక్. సూపర్ మార్కెట్ మీరు వెళ్ళారనుకోండి, మనం ఏదైనా అమౌంట్ పే చేసేటప్పుడు ఆ బిల్లింగ్ దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసి చూస్తుంటారు అది. సో ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్, ఇట్ ఈస్ దేర్ పర్సనల్ కోసం యూజ్ చేస్తుంటారు, అంటే ప్రైవేట్ కోసం యూజ్ చేస్తుంటారు. వాళ్ళ ఓన్లీ ఆ చైన్ మార్కెట్ వాళ్ళు మాత్రమే దే కెన్ యాక్సెస్. వాళ్ళు వీటిని ఏమంటారంటే ప్రైవేట్ అంటారు. సో ఒకవేళ ఇప్పుడు జీమెయిల్ ఉంది ఆర్ గూగుల్ ఉంది, గూగుల్ వెబ్సైట్ అనేది ఏంటిది? ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇది అన్నీ ఏంటిది? ఇట్ ఈస్ ఎ పబ్లిక్. అంటే ఏంటిది? ఎనీబడి కెన్ యాక్సెస్. వీటిని ఏమంటారు? పబ్లిక్లో నేను డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో వీటినే దీంట్లో 2-3 టైప్స్ ఆఫ్ మనకు డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉంది. ఫస్ట్ ఏంటిదంటే ప్రైవేట్, పబ్లిక్ అండ్ హైబ్రిడ్. సో మనం ఇది చూద్దాం. ఫస్ట్ పబ్లిక్ డిప్లాయ్మెంట్ మోడల్,
second one private deployment model, third one hybrid deployment model. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏంటిది ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటిదో చూద్దాం. సో పబ్లిక్ డిప్లాయ్మెంట్ అంటే నేను ఒక అప్లికేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్కే ఉంది అనుకోండి. ఫేస్బుక్ అనేది నాట్ ఫర్ పర్సనల్. ఫేస్బుక్ అతను నాకు ఒక డెవలప్ చేయమని ఇచ్చాడు, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్. ఇట్ ఇస్ నాట్ ఫర్ పర్సనల్ కాబట్టి నేను ఒకవేళ డిప్లాయ్ మోడల్ అంటే ఏ మోడల్గా వెళ్ళాలి? పబ్లిక్ మోడల్గా వెళ్తాను నేను. అంటే మనకు AWSలో ఈ 3 ఆప్షన్స్ అడుగుతుంటుంది. ఏదొక అప్లికేషన్ని ఆర్ మన రిసోర్స్ని, లేకపోతే నా ఫోటోలు కానీ, లేకపోతే నా వెబ్సైట్ కానీ, నా యాప్ కానీ, ఏదైనా నా రిసోర్స్ని, ప్రాపర్టీని సర్వర్లో పెట్టేటప్పుడు నన్ను అడుగుతుంది. 3 ఆప్షన్స్ మనకి ఇస్తుంది. ప్రైవేట్గా వెళ్తావా, పబ్లిక్గా వెళ్తావా, హైబ్రిడ్గా వెళ్తావా అని. సో పబ్లిక్గా వెళ్తున్నాం అనుకో, ఒక్కసారి పబ్లిక్లో పెడితే ఆ బేస్డ్ ఆన్ దట్ URL ప్రకారం ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అర్థం, రైట్? దిస్ క్లౌడ్ కెన్ బి accessed by anyone. So anyone cost is also very cheap. So here I can only pay resource that I use, and I pay for how long I use. That resource. If I use less resource, I pay less pay. That month. సో ఇక్కడ దీన్ని ఫస్ట్ మనకు ఏదైనా అప్లికేషన్ కానీ మన యొక్క రిసోర్స్ అంటే మన అప్లికేషనే కావచ్చు, మన గ్యాలరీసే కావచ్చు, లేకపోతే మన డేటాబేసే కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లౌడ్లో పెట్టే ముందు మనని 3 ఆప్షన్స్ అడుగుతుంది. పబ్లిక్లో పెట్టామనుకోండి, దాని కాస్ట్ కూడా చాలా చీప్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎంత మనం యూజ్ చేసుకునే ప్రకారంగా మనం బిల్ పే చేయవచ్చు. సో ఇట్ జస్ట్ లైక్ మనము ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, కంపేర్ టు ప్రైవేట్ కార్ కంటే బస్లో మనం టికెట్ తీసుకోవడం అనేది చాలా చీప్ ఉంటుంది కదా. ఎంత అయితే మనం ఎక్కడైతే ట్రావెల్ చేసామో అంతవరకు మాత్రం పే చేసి బయటకు వచ్చేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, జస్ట్ లైక్ ఏ బస్. సో ఇక్కడ కూడా అంతే, పబ్లిక్ అనేది ఏంటిది, ఒక పబ్లిక్ డిప్లాయ్మెంట్లో ఓన్లీ ఇట్స్ నాట్ ప్రైవేట్. సో మనం అక్కడ పబ్లిక్లో పెడుతున్నప్పుడు దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీబడి. సో ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీటిని ఫస్ట్ పబ్లిక్ డిప్లాయ్మెంట్ మోడల్ అంటాం. సో here one more point I want to write. So this resource can be
is made available to the general public also. Over the internet. So, and it is owned by cloud provider. మనకంటే ఓనర్షిప్ అండ్ ఉండదు ఇక్కడ. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బస్ అని మనం చెప్పాం కదా, బస్సులో వెళ్తున్నాం అనుకో, వీఆర్ నాట్ ద ఓనర్, ఓన్లీ ఆ రిసోర్స్ని మనం ఎంతసేపు యూజ్ చేసుకుంటామో అంతసేపే మనం పే చేసి బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ వీటిని ఈ పబ్లిక్ అనేది ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారో అంటే AWS వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ అజూర్, IBM's cloud, నెక్స్ట్ Oracle, సన్ క్లౌడ్ అని ఉంది ఒకటి, సన్ క్లౌడ్. సో మనకి నేను ప్రాక్టికల్గా కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈ పబ్లిక్ డిప్లాయ్మెంట్ మోడల్ ఏంటిది అనేది ఎలా అంటే మీరు గమనించే ఉంటారు. నెట్ఫ్లిక్స్ తెలుసు కదా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్, OTT ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మీకు తెలుసు కదా. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ వన్. Netflix is nothing but their resource is kept inside the public. Netflix, okay. So ఎవరైతే దాంట్లో మనం వాళ్ళ మినిమం అమౌంట్ పే చేసి they can access that resource, Netflix resource. Okay, example you can take it as Netflix. So example Netflix, Amazon Prime. సో అంటే ఇక్కడ రిసోర్స్ ఏంటి అనేది చెప్తున్నాను, ఎవరెవరు దాంట్లో పెట్టారు అనేది. Next, private cloud. Next we go for, I hope you understood. పబ్లిక్ డిప్లాయ్మెంట్ మోడల్ ఏంటిది అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వి గో ఫర్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్రైవేట్గా ఏదైనా అప్లికేషన్ పెట్టేస్తే దట్ షుడ్ నాట్ బి ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఎనీ పర్సనల్, అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన అప్లికేషన్ అంటే వాళ్ళు ఓన్లీ దేర్ టీమ్ ఓన్లీ కెన్ యాక్సెస్, దేర్ ఎంప్లాయీస్ ఓన్లీ కెన్ యాక్సెస్ దట్ వెబ్సైట్. వాటిని ఏమంటారంటే ఐ హ్యావ్ టు గో ఫర్ ప్రైవేట్ డిప్లాయ్మెంట్ మోడల్. సో అలాంటప్పుడు ప్రైవేట్ డిప్లాయ్మెంట్ మోడల్కి మనం చూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇవన్నీ ఎప్పుడంటే మనం ఏదైనా వెబ్సైట్ కానీ మనం రిసోర్స్ పెట్టేటప్పుడే మన ఆప్షన్ అడుగుతుంది వెదర్ యూ హావ్ టు గో ఫర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ హైబ్రిడ్. సో మనం ఇలా చూజ్ చేసుకున్న ప్రకారంగానే మనకది చూపిస్తుంది. సో ఇక్కడ it is exclusively operated by single organization. సో ఒక్కసారి మనం ప్రైవేట్లో వెళ్తున్నాం అనుకో, దిస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అనేది ఆ ఆర్గనైజేషన్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై
that organization only. Or we can give option for third party. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రైవేట్ ఐటీ కంపెనీలో కొన్ని ఐటీ కంపెనీలో ఇలాంటి ప్రైవేట్ క్లౌడ్కి వెళ్తుంటాయి. సో మనకు తెలుసు కదా, చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి మనకు. ఓకే, ఇన్ఫోసిస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఒక అప్లికేషన్ తయారు చేస్తారు అనుకో, దే డోంట్ కీప్ ఇన్ దేర్. వాళ్ళనేది ఏంటిది, ఇలాంటి ఏదైనా క్లౌడ్ ప్లాట్ఫామ్లోనే మోస్ట్లీ దే ఆర్ యూజింగ్. సో అలాంటప్పుడు ఏంటిది, దే గో ఫర్ ప్రైవేట్ ఓన్లీ, ప్రైవేట్ క్లౌడ్ ఓన్లీ. Private cloud is just like a మన own car. It is just like our own car. ఓకే, ఓన్ కార్ అన్నప్పుడు కొంచెం కాస్ట్లీ కూడా, మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. థర్డ్ పార్టీ అంటే వేరే మూడో మనిషి అన్నట్టు. అంటే థర్డ్ పార్టీ అంటే వేరే, అంటే మనం సరిగ్గా మెయింటైన్ చేయలేక వేరే వ్యక్తికి అండ్ వేరే ఆర్గనైజేషన్స్కి ఇచ్చే వాటిని థర్డ్ పార్టీ అంటాం. ఇక్కడ AWS కానీ మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ వీళ్ళందరూ థర్డ్ పార్టీ కిందకే వస్తారు. థర్డ్ పార్టీ అంటే ఇంకేదో కాదు, అదొక వేరే వాళ్ళు. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ అనేబుల్ టు ఆర్గనైజ్, అనేబుల్ టు మెయింటైన్ దట్ అవర్ అప్లికేషన్, వీ హ్యావ్ టు గివ్ ఫర్ థర్డ్ పార్టీ పర్సన్. ఆ థర్డ్ పార్టీ అంటే ఎవరంటే AWS వాళ్ళు కూడా చూసుకోగలుగుతారు. సో ఇక్కడ మనం ఈ ఎవరెవరు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు చూస్తున్నారు ఇది అంటే, ఎగ్జాంపుల్ AWS, some companies are providing these services. AWS, VMware, so next I hope you understood private cloud. Next we go for third one, hybrid deployment model. So ikkada hybrid deployment model is nothing but it is a mixture of private and public. It is a mixture of public and private. సో ఇక్కడ మనం హైబ్రిడ్ మోడల్ అంటే మనం అనుకున్నాం కొన్ని, వీ టుక్ సమ్ ఎగ్జాంపుల్స్. సో పబ్లిక్ అంటేనేమో బస్ లాగా అనుకున్నాము, ఓకే, ప్రైవేట్ అంటేనేమో ఓన్ కార్ అనుకున్నాము. ఇప్పుడు హైబ్రిడ్ అంటే ఏందో చెప్పండి మీరే. ట్యాక్సీ, టేకింగ్ ట్యాక్సీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవర్ ఓన్, ఓకే, బట్ మనం మాత్రమే కూర్చుంటాం రిసోర్స్ యూజ్ చేస్తున్నప్పుడు. ఓకే, సో ఎస్, ఆటో అని కూడా చెప్పవచ్చు. సో ఆ టైంలో మాత్రం ఇట్ షుడ్ బి ఓన్లీ ఫర్ అస్ మాత్రమే ఉంటుంది. అది జస్ట్ లైక్ ఏ ప్రైవేట్ ట్యాక్సీ. అంటే ఇట్ ఈస్ నాట్ అవర్, సమ్వన్స్ కార్ వీఆర్ యూజింగ్, బట్ ప్రైవేట్ లాగానే వీ కెన్ కూర్చోవచ్చు. బట్ పే అనేది కూడా జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మోడరేట్గా ఉంటుంది, నాట్ హై ఉండదు, నాట్ లో ఉండదు. Yes, just like a cab booking. So here pay for the time
which I use the service.